దక్షిణ భారత రథసారథులు సంపద సృష్టిలో తెలంగాణ, సాగు విప్లవంలో ఆంధ్ర. ఆర్బీఐ నివేదిక సంచలనం. తలసరి ఆదాయంలో తెలంగాణ రికార్డ్, ఎగుమతుల్లో ఏపీ ప్రభంజనం. ఐటీ, ఫార్మాలో తెలంగాణ, ఆక్వా, పండ్లలో ఏపీ ఆధిపత్యం. రెండు రాష్ట్రాలు విభిన్న వ్యూహాలు. ఇక విభజన జరిగిన దశాబ్దం తర్వాత తెలుగు రాష్ట్రాలు దేశ ఆర్థిక పట్టణంలో తమదైన ప్రత్యేక ముద్రను వేస్తున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియా స్టేట్స్ 2024-25 నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇక రెండు రాష్ట్రాలు ఒకదానికొకటి తీసిపోని రీతిలో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయి. అయితే ఈ ప్రగతి ప్రస్థానంలో రెండు రాష్ట్రాలు ఎంచుకున్న మార్గాలు పూర్తిగా విభిన్నంగా ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే దక్షిణ భారత రథసారథులు కూడా సంపద సృష్టిలో తెలంగాణ, సాగు విప్లవంలో ఆంధ్ర ఉంది. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు, దాదాపు విభజన జరిగి దశాబ్ద కాలం అయిపోయింది, 10 ఏళ్ళు గడిచిపోయినాయి. ఈ 10 ఏళ్ల తర్వాత ఇటు ఏపీ కానీ అటు తెలంగాణ కానీ రెండు రాష్ట్రాలు కూడా ప్రథమంగా చూసుకున్నట్టయితే సంపద సృష్టిలో మెరుగైన ఫలితాలు సృష్టిస్తున్నాయని, అలాగే ఇటు తెలంగాణలో చూసుకున్నట్టయితే సాగు విప్లవంలో ఆంధ్ర ఉంది, సంపద సృష్టిలో తెలంగాణ ఉంది. అయితే రెండు కూడా విభిన్నమైన రీతిలో సంపదను సృష్టిస్తున్నాయి. రెండు కూడా ఆర్బీఐ ఈ మేరకు ప్రకటన చేసింది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఆర్బీఐ నివేదిక సంచలనం రేకెత్తిస్తుంది. తలసరి ఆదాయాల్లో తెలంగాణ రికార్డు సృష్టించిందని, ఇక ఎగుమతుల్లో ఏపీ ప్రభంజనం సృష్టించిందని చెప్పి, ఐటీ, ఫార్మాలో తెలంగాణ, ఆక్వా అలాగే పండ్లలో ఏపీ ఆధిపత్యం ఉన్నాయి. రెండు రాష్ట్రాలు విభిన్న రీతిలో సంపదను సృష్టిస్తున్నాయని చెప్పి కూడా ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ఇక నెక్స్ట్ మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే భారత్కు మళ్ళీ